ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులను మరోసారి పెట్టుకోవాలని పట్టణాల్లో, గ్రామాల్లో అధికారులు వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో ఏర్పాటు చేసిన వార్డు సభలో ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. గతంలో మంజూరు చేసిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని బస్తీ మహిళలు ఆర్డీఓ హరికృష్ణని నిలదీశారు. తాము ఎన్నో ఏళ్లుగా అష్టకష్టాలు పడుతూ కిరాయిలకి ఉంటున్నామని, మాకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకుండా ఉన్నవారు కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి నుండి ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత వెళ్లిపోయారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని పలువురు బస్తీవాసులు కోరారు. సంవత్సరాల నుంచి ఉంటాను. ఇంతకుముందు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పటి నుండి ఉన్నా. అప్పుడు రేషన్ కార్డు లేదని నాకు ఇల్లు ఇవ్వలేదు, జాగలేదని. ఇప్పుడు నేను పెట్టుకున్నా నాకు జాగలేదు అని ఇల్లు ఇవ్వలేదు. నాకు భర్త లేడు, 3 పిల్లల్ని కష్టపడి పోషించుకుంటా 3,000 కిరాయి కడతాను. ఇక్కడ మళ్ళీ సర్వే చేయాలి, ఎవరెవరికి ఉన్నాయో లేని వాళ్ళకి చూసి ఉన్నోళ్ళకే 4 జాగాలు ఇచ్చి అన్ని బేస్మెంట్లు కట్టి కాళ్ళు ఉన్నాయి ఇక్కడ జాగాలు మొత్తం. మా అసలు లేనల్ల పరిస్థితి ఏంటి? ఎంతకని కూలి చేసుకుంటా బతుకుడు, మమ్మల్ని బతుకుతా బసి మళ్ళీ పెట్టుకో అంటాను. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా పెట్టుకుంటుంటాం? ఎవరు వచ్చినా మాకు అయ్యేది లేదు. మా వాడి కౌన్సిలర్ అయితే మాకు ఏం చేయడు. 2 రోజులకు ఒకసారి వాడి కౌన్సిలర్ దగ్గరికి పోతానని చెప్పుకుంటాను. ఆగులే అంటాడు. ఇదే పరిస్థితి మాది. చాలా సార్లు పెట్టుకున్నాం అప్లికేషన్. జాగలేదు అంటారు. ఉన్నోళ్ళకే 4 జాగాల జాగిచ్చినాక మాకు లేనోళ్ళకి ఎక్కడ ఇస్తారు? ఎక్కడ వస్తుంది? మళ్ళీ సర్వే చేస్తేనే కదా ఉన్నోళ్ళకు ఉన్నాయా అని తీసుకొని ఇవ్వాలి. ఉన్నోళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకుంటారు పైసలు ఉన్నోళ్ళకు. సింగరేణి కోట వాళ్ళకే, ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకే. మరి బిచ్చ కింద కాల్ చేసుకుని అంటే బిచ్చగాళ్ళ లెక్కుంటాం. ఇంత పెద్ద రోడ్లు కట్టే కాడ చేసుకున్నాం సార్. మాకు ఇల్లు లేదు. మా పిల్లలు చిన్నప్పుడు మా భర్త చనిపోయింది. కష్టం చేసి పిల్లలను జాగుకున్నాం. ఉందమ్మంటే ఇల్లు లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా జాగున్న వాళ్ళకే అంటారు. జాగలేని వాళ్ళకి ఏం లేదా సార్? మరి జాగున్న వాళ్ళకే ఇల్లు వస్తా, ఏం లేని వాళ్ళు రోడ్డు మీద ఉంటున్నాయినా? మరి ఉన్నోళ్ళకే ఇల్లు వస్తానే అన్నీ వస్తాను. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? పేద వాళ్ళని చూసి ఇవ్వండి మీరు కూడా. ఎప్పటినుండో ప్రతిసారి ఇందిరమ్మ ఇల్లు అప్పుడు పెట్టినాం, డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైతే ఏం రాలే మాకు. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్న ప్రతిసారి అప్లై ఇళ్ళ కోసం దరఖాస్తు ప్రతిసారి నాది సార్ 3వ నెంబరే సార్. నాది కాకుండా వేరే నా ఎంత వాళ్ళకి ఖచ్చితంగా ఏమన్నా 3వ నెంబరే, సర్వే నెంబర్. ఇక చూడండి, అప్లికేషన్ పెట్టిన ఫామ్ 3వ నెంబర్ వదిలేసి వేరే వాళ్ళకి ఎట్లా వస్తుంది? మీరు కూలి పని చేసుకుంటే కూలికి ఒక పనులు పడగొట్టుకొని జిరాక్స్లకు వీటికి కూడా మాకు ఇదే అయిపోతుంది మా సంపాదన. తిందామంటే తిండికి లేకుండా కూడా ఇల్లు ఉండాలి కదా సార్ ఎవరికైనా కూడా. జాగున్న వాళ్ళకే ఇల్లు అంటే లేని వాళ్ళకి ఏది అర్థం? మరి 8 సంవత్సరాలు అయితే కేసీఆర్ ఉన్నాక పెట్టినాం. మేము పెడితే రాలే, అప్పుడు పక్క పడేసిర్రు. ఇప్పుడు పెట్టినాం మళ్ళీ. ఇప్పుడు రాలేదు మాకు రేషన్ కార్డు. మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు ఇల్లు రాలేదు, ఏది రాలేదు మాకు. ఎందుకు సార్? మరి మాకు 10,000 పింఛనే, 11,000 వస్తుంది నాకు పింఛని. ఎంత వస్తుంది పింఛని? ఎంత వస్తుంది అని ఇంటికి వచ్చి రూపాయలు చెప్తాడు ఆయనే. మమ్మల్ని అడిగితే ఏమంటాడు? అత్తది అంటాడు. కేసీఆర్ ఉన్నాక పెట్టాం మేము. పెడితే రాలేదు. 8 సంవత్సరాలు అయితే నేను రిటైర్డ్ అయ్యి. మరి ఎందుకు రాదు మాకు? దేనికి రాదు? మా కొడుకు వెళ్ళి పెడితే ఎమ్మెల్యే ఇప్పుడు చచ్చిపోయినా అన్నదట. అత్తది పో అన్నదట. చైర్మన్ దగ్గరికి పోయిండు. మరి ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఎడికి పోయి అడగాలి సార్? మరి ఎక్కడ పోయి అడుగులో చెప్పు అని అంటే ఉరుకుతాంది. పోలీసు వాళ్ళు రప్పించుకొని ఉరుకుతాంది ఆమె. నేను అడిగిన ఆధార్ కార్డు కొంచెం గట్టిగా అడిగిన వల్ల ఉరుకుతాంది. ఆగుతలేదు అక్కడ.